ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు, పరమశివుడికి అంకితమైనటువంటి పవిత్రమైనటువంటి రాత్రి మహాశివరాత్రి. మహాశివరాత్రి గురించి గ్రంథాలు ఏం చెబుతున్నాయి, ఏ ఋషులు ఈ యొక్క మహాశివరాత్రి గురించి ఏం చెబుతున్నారు, మనం పూర్తిగా ఈ యొక్క వీడియోలో చూద్దాం. 18 పురాణాల్లో శివ పురాణం ఒకటి, అందులో స్కంద పురాణంలో ఋషులు సూత మహర్షి కొన్ని ప్రశ్నలు వేస్తారు. మహాశివరాత్రి అంటే ఏమిటి, ఆ వ్రతం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి చెప్తాడు, మహాశివరాత్రి అంటే పరమశివుడికి అంకితమైనటువంటి రోజు. ఆ రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి భక్తితో స్వామివారిని వేడుకుంటే అన్ని తీర్థయాత్రలకు తిరిగినంత ఫలం వస్తుందని సూత మహర్షి ఆ యొక్క ఋషులకు చెప్తాడు. అదేవిధంగా రాత్రి అంటే అజ్ఞానం, జాగరణ అంటే ఆత్మజ్ఞానం వైపు నడవడం. ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి ఋషులు చాలా ఆనందపడ్డారు. ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నారు ఈ యొక్క ఋషులు. మహాశివరాత్రి గురించి ప్రాచీనమైనటువంటి ఒక కథ ఉంది. అదేమిటంటే, దేవతలు రాక్షసులు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ సమయంలో రాక్షసుల పై చేయి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బలాఢ్యులుగా ఉంటారు. దేవతలు వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. దేవతలు ఎలాగైనా సరే రాక్షసులను ఓడించాలనే సంకల్పంతో క్షీరసాగర మంత్రం చేస్తే అమృతం వస్తుంది. ఆ అమృతం తాగడం వల్ల వీళ్లకు చావు అనేది ఉండదు, వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరగదు. అందుకే క్షీరసాగర మంత్రాన్ని వాసుకి అనే సర్పంతో మందర పర్వతాన్ని ఉపయోగించి క్షీరసాగర మంత్రాన్ని చేస్తారు. అంటే ఆ యొక్క సముద్రం మొత్తం ఈ యొక్క వాసుకి పాముతో చిలకడం మొదలు పెడతారు. అప్పుడు క్షీరసాగర మదనంలో హాలాహలం ఉద్భవిస్తుంది. ఈ యొక్క ఆలాహలాన్ని తట్టుకునే శక్తి ఎవరి వల్ల కాదు. ఆలాహలం బయటికి రాగానే అన్నీ కాలిపోతుంటాయి. ఇక దేవతలు తట్టుకోలేక వెంటనే మహాశివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి అని అడుగుతారు. మహాశివుడు వెంటనే ప్రత్యక్షమై ఆ యొక్క ఆలాహలాన్ని సేవిస్తాడు. ఆ సేవించే సమయంలో స్వామివారి గొంతు అంతా కూడా పూర్తి స్థాయిలో నీలంగా మారుతుంది. అందుకే ఆ మహాశివుడు నీలకంఠుడయ్యాడు. ఈ యొక్క ఆలాహలం సేవించడంతో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. లోకం మంచి కొరకు ఎంత బాధ అయినా భరించొచ్చు అనే విషయాన్ని స్వామివారి యొక్క ఆలాహల సేవనమే మనకి చూపిస్తుంది. పురాణాలు చెబుతున్నటువంటి మరొక కథ ఏమిటంటే, విశ్వము సృష్టి స్థితి లయాచక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో మహాశివుడు ఈ యొక్క విశ్వం మధ్యలో ఆనంద తాండవం చేస్తారు. ఆనంద తాండవం చేసిన పవిత్ర రాత్రినే శివరాత్రిగా కూడా చెప్తారు. మహాశివరాత్రి గురించి పురాణాల్లో ఇంకొక కథ కూడా ఉంది. పార్వతీదేవి అమ్మవారు తపస్సు చేసి ఎలాగైనా సరే మహాశివుణ్ణి తన భర్తగా స్వీకరించాలని తపస్సు చేస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారో ఆ రాత్రి శివరాత్రిగా చెప్తారు. శివరాత్రి గురించి మరొక ప్రాచీన కథ ఉంది. ఇంతకుముందు మనం చూసాం, సూత మహర్షి ఋషులకు కొన్ని కథలు చెప్పుకుంటూ వచ్చారు శివరాత్రి గురించి. అందులో ఒక కథ ఇది. ఏమిటంటే, ఒక బీద వ్యక్తి వేటాడుతూ అడవిలో ఒక చెట్టు దగ్గరికి వచ్చి నిలబడతాడు. మృగాలన్నీ అతని వెంటబడేసరికి భయపడి ఆ చెట్టెక్కి కూర్చుంటాడు. ఇక ఆ రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటాడు. ఏ చెట్టుపైతే కూర్చున్నాడో ఆ చెట్టు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఎలాగైనా సరే ఆ మృగాలను అక్కడి నుంచి పంపే విధానంలో చెట్ల పైన ఉన్న ఆకులను కూడా కింద వేస్తాడు. కానీ అక్కడ ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది. కానీ అతను ఎక్కిన చెట్టు బిల్వ చెట్టు అని తెలియదు, ఆ ఆకులు బిల్వాకులని తెలియదు. కానీ ఆ యొక్క శివలింగం మీద ఆ ఆకులు పడతాయి. తన చేతిపై ఉన్నటువంటి నీటి బిందువులు కూడా శివలింగం మీద పడతాయి. అది ఒక అభిషేకంగా చెప్పొచ్చు. కానీ ఇతనికి తెలియదు అభిషేకం చేశానని, బిల్వపత్రాలు స్వామివారికి సమర్పించాలనే విషయమే తెలియదు.
అది కూడా రాత్రంతా నిద్రపోకుండా భయంతో ఆ చెట్టుపై ఉంటాడు ఈ యొక్క వేటగాడు. వేటగాడు రాత్రంతా కూడా ఆ చీకట్లో భయంతో ఉంటాడు. కానీ ఇదంతా కూడా తెలియదు ఆ పరమశివుడికి అర్థమవుతుంది. ఇతడు చేసినటువంటి ఈ యొక్క అభిషేకం నిష్పక్షపాతంగా అతనికి ఏమి తెలియకుండానే చేశాడు. కానీ తెలియకుండా చేసినా కూడా శివానుగ్రహం ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఈ యొక్క రాత్రి శివరాత్రిగా కూడా చెప్తారు. స్వామివారు ఆ యొక్క వేటగాడికి ప్రత్యక్షమవుతాడు. అందుకే ఈ యొక్క రాత్రిని శివరాత్రిగా చెప్తారు. మరొక్కసారి ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.